మీడియా సోదరులకు మీడియా వాళ్ళకు మీరు ఎలక్షన్లో పూర్తి సహకారం అందించినందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు చాలా సంతోషించి రేపు 12వ తేదీ ప్రమాణ స్వీకారోత్సవానికి నిజాయితీగా ప్రజల సమస్యలను ఎండగడుతూ ఒక అత్యున్నతమైన వ్యక్తి రామోజీరావు గారు ఈరోజు మన రాష్ట్ర భవిష్యత్తు ఎన్డీఏలో కీలక పాత్ర మన చంద్రబాబు నాయుడు గారు తిరిగి భారతదేశ చరిత్రలోనే నిలిచిపోయేటటువంటి ఓటింగ్ ఇచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలను ఎంతో సంతోషకరమైనటువంటి వార్తను మన ఆంధ్ర ప్రజల కొరకు తన పేపర్లో ఈ అరాచక శక్తి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల తన స్వార్థం కొరకు కాదు ఆయన వార్తలు రాయించింది, పేపర్ పెట్టింది. ప్రజా సమస్యలను ప్రజలను అంధకారంలోకి తీసుకుపోయేటటువంటి వ్యక్తిని పేపర్లో రాస్తే వయస్సును కూడా చూడకుండా తప్పుడు కేసులు బనాయించి ఆయన ఆత్మకు అశాంతి కలిగిన వయసు మీరినా కానీ మడమ తిప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే పార్టీ ఇది అని చెప్పి ఎన్డీఏ అయితేనేమి, జనసేన అయితేనేమి, బీజేపీ అయితేనేమి అన్ని పార్టీలను కూడా కలపడానికి తన వంతుగా కృషి చేసి ఈ అరాచక శక్తిని పారదోలి ఆయన ఈ రాష్ట్ర భవిష్యత్తును నరేంద్ర మోడీ గారు ఎన్డీఏలో కీలక భాగస్వామ్యమైనటువంటి ఆంధ్ర ప్రజల కోరిక మేరకు ఈరోజు వచ్చిన రిజల్ట్ చూస్తే మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుపడే రోజులు ఉన్నాయి కాబట్టి మనకు ముఖ్యమంత్రి కాబోతున్నప్పుడు ఈరోజు ఆయన మరణాన్ని ఏ ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధి తీసుకుపోయేటటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పత్రికా రంగంలో మళ్ళీ అటువంటి వాళ్ళు ఉండాలని కోరుకుంటూ ఆయన ఆత్మకు మనందరము ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఒక నిమిషం అందరం దయచేసి అందరూ దిగడం కొంచెం ఆగండి సార్, కూర్చోండి సార్, అట్లా ఉన్నాడు సార్. ఆపరేటింగ్ గోరంట్లలో సార్ ఒక్క నిమిషం సార్. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని కోడుమూరు నియోజకవర్గంలో శాంతియుతంగా ఓటు వేసినటువంటి కొత్తూరు గ్రామంలో దాడి చేసినటువంటి కొత్తపల్లి గోరంట్ల పక్క కర్నూలు కోడుమూరు మండలంలో బాధితులు నేను ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కోట్ల హర్షవర్ధన్ రెడ్డి రెచ్చగొట్టి నేనున్నాను, మా కోట్ల కుటుంబానికి వ్యతిరేకంగా మీరు వైసీపీ ఎట్లా ఓటేశారని దాడి చేయించారని నాకు ఫోన్ చేయడం జరిగింది. హాస్పిటల్ నుంచి అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ తీసుకొని మేము గ్రామం కూడా చేరలేము, మాకు రక్షణ లేదు, ఓటు వేసిన ప్రతిఫలం మేము వర్షాలు పడుతుంటే ఊర్లోకి కూడా పోయేంత దౌర్జన్య విధానాలకు కాంగ్రెస్ వైసీపీకి వేసే ఓట్లు మీరు ఎందుకు ఓట్లు వేయలేదని చెప్పి సైలెన్సర్లు తీసేసి మోటార్ సైకిళ్ళ పైన విచ్చలవిడిగా వాళ్ళ ఇళ్ల పైన తిరిగి రెచ్చగొట్టి దొరికినటువంటి వాళ్ళని చితిగా వాది గ్రామంలోకి రాకూడదు మీకు అని చెప్పి, ఎందుకంటే అతను ఒక అరాచక శక్తి. ఆ ఆటలు కట్టించడానికి
నేను ఇన్ఛార్జిగా ఉన్నాను, ఇన్ఛార్జిగా కాదు వాళ్ళకు రక్షణగా ఉంటాను. అభ్యర్థి దస్తగిరి నాగరాజుకు మద్దతు ప్రకటించంటే గ్రామాల నుంచి ప్రతి గ్రామంలో స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. హర్షవర్ధన్ రెడ్డి నీ ఆటలు సాగు, మళ్ళీ వాళ్ళతో చెప్తాడంట. అక్కడ వచ్చినటువంటి వాళ్ళు మాకు ఎరగలి వాళ్ళు ఉన్నారు, రస్తలు పోతే మీకు అంతా చూస్తుంది. ఎరగలి వాళ్ళకు కూడా చెప్తున్నా, ఇక్కడి నుంచి హెచ్చరికగా మొట్టమొదటి ప్రెస్ మీట్ ఇక్కడే పెడుతున్నా. గతంలో మీరు ఎవరు పక్షాన ఉన్నప్పుడు, కేఎస్ఎన్ మూర్తి గారు ఉన్నప్పుడు, గతంలో ఎన్కౌంటర్ల చరిత్ర మర్చిపోతే మీరు ఆ కోట్ల హర్షవర్ధన్ రెడ్డిని అడ్డపెట్టుకొని గతంలో హత్యలు చేశారు, దోపిడీలు చేశారు. మీకు చెప్తున్నా హెచ్చరిక, మీ పేరు చెప్పినటువంటి వాళ్ళు గ్రామంలో మీరు ఎక్కడ దౌర్జన్యం చేయదలుచుకున్నారో మీ పేరు చెప్పి మీ రౌడీ కురదని చెప్పి ఎరగలి వాళ్ళకు కూడా చెప్తున్నా. హర్షవర్ధన్ రెడ్డి దగ్గర ఉండి ఇంకా వాళ్ళు ఉండి భూ కబ్జాలు చేసి మీరు రౌడీజం చేస్తాము, కొత్తపల్లి కాదు ఏ ఒక్క కార్యకర్తకు దస్తగిరికి ఓటు వేసినటువంటి వాళ్ళని కానీ, నాగరాజుకు తెలుగుదేశం పార్టీ ఓటు వేసినా కానీ, ఈరోజు ఒక్క కోడుమూరు నియోజకవర్గంలోనే 7 నియోజకవర్గాలు ఉన్నాయి మనకు. ఎవరు సహకరించకపోయినా పార్టీని అండబెట్టుకొని పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ దౌర్జన్యం చేసి అరాచక శక్తులు సృష్టించే కోడుమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు దస్తగిరికి ఓటు వేయకండి, నాగరాజుకు ఓటు వేయకండి అని చెప్తే